దర్శన్ ఇంటికి రాగానే ఆనంద కంగ్రాట్స్ రా అని అంటూ దర్శన్ నోట్లో లడ్డు పెడుతుంది. ఏంటమ్మా ఏదైనా గుడ్ న్యూసా అని దర్శన్ అడగగానే ఆనంద అవునరా, శరణ్య ప్రెగ్నెంట్, నువ్వు తండ్రివి కాబోతున్నావు నానా అని ఆనంద చెప్పగానే దర్శన్ షాక్ అవుతాడు. తల బద్దలైపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటాడు దర్శన్. నువ్వు షాక్ అయ్యావు కదరా, ల్యాబ్ రిపోర్ట్స్ చూసే వరకు మేము కూడా షాక్ అయ్యాంరా. ల్యాబ్ రిపోర్ట్స్ ద్వారానే శరణ్య ప్రెగ్నెంట్ అన్న విషయం నాకు తెలిసింది నాన్న అని ఆనంద దర్శన్తో చెప్తూ ఉండగా కోపంతో రగిలిపోతున్న దర్శన్ శరణ్యని వెతుక్కుంటూ రూమ్లోకి వెళ్తాడు. దర్శన్ రూమ్లోకి రాగానే శరణ్య భయపడుతూ నిలబడుతుంది. అక్కడ టేబుల్ పైనున్న ల్యాబ్ రిపోర్ట్ ఓపెన్ చేసి చూసి షాక్ అవుతాడు దర్శన్. శరణ్య మనసులో లేదు, ఇప్పుడేం చేయాలి, ఆ ల్యాబ్ రిపోర్ట్స్ నావి కావు అక్కవి అని నేను చెప్పలేను, ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది శరణ్య. ఏంటిది అని అడుగుతుంటాడు దర్శన్. అప్పుడు శరణ్య నా గురించి మీరు తప్పుగా అనుకోకండి అని మాట్లాడుతూ ఉండగా శరణ్య మాటలని కట్ చేస్తూ కళ్ళ ముందే ఇంత సాక్ష్యం కనబడ్డాక ఇంకా ఏమనుకోమంటావు, అయినా నేను నీతో కాపురం చేయకుండా నువ్వు ఎలా ప్రెగ్నెంట్ అవుతావు, నువ్వు తప్పు చేశావు అని దర్శన్ శరణ్యని అనగానే శరణ్య షాక్ అవుతుంది. ఇప్పుడు శరణ్యపై పడిన నింద ఎలా తొలగిపోతుంది, అవి అనన్య రిపోర్ట్స్ అని శరణ్య చెప్పలేదు. ఆనంద ఈ మిస్టరీని ఛేదిస్తుందా, దర్శన్ శరణ్యల మధ్య సఖ్యత లేదని ఆనంద తెలుసుకుంటుందా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.